సురేంద్ర నాయుడు గారు స్వీట్గా శ్రీరామ్ గారి నుంచి వచ్చినటువంటి ఆన్సర్. ఇప్పుడు అంటే హోమ్ మినిస్టర్గా ఇప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏంటి ప్రతిదానికి అంత దాని ఏమంటారు పీకులాట అంటారు కదా, ఎందుకంత అది భయపడుతున్నారా? లేకపోతే మీ ఇది చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆదేశాలు అంటే రఘురామకృష్ణరాజు గారు కూడా నేను టేకప్ చేయకూడదు కదా. మరి బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్, ఇట్ ఆబ్వియస్లీ కమ్స్ అండర్ హర్ పోర్ట్ఫోలియో. వాట్ ఈస్ స్టాపింగ్ హర్? ఆర్ అట్లీస్ట్ ఆవిడకే సరే లేదు, ఆవిడకి అంత అనుభవం లేదనుకున్నప్పుడు ఇంకెవరన్నా కానీ ముఖ్యమంత్రి గారే దాని గురించి మాట్లాడచ్చు. అంటే ఇది పొలిటిసైజ్ అవుతుందని చెప్పేసి ఏమన్నా భయపడుతున్నారా సురేంద్ర గారు? సురేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, సిటీ కేబుల్ సిటీ 24/7 వీక్షిస్తున్నటువంటి దేశస్తులందరూ కూడా నమస్కారాలు. సురేష్ గారు దీన్ని నేను ఏదైతే గొడవ జరిగిందో ఆ రోజు నుండి కూడా నేను కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఇందాక శ్రీరామ్ గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూనే 100% మనము మాట్లాడేటప్పుడు ఇందాక ఒక ఛానల్లో చూశాను. ఆ ఛానల్లో కూడా ఏం చూపిస్తున్నారంటే దళితుల మధ్య, అంటే రెండు వర్గాల దళితుల మధ్య గొడవ జరుగుతా ఉంది. ఒక వర్గం దళితులేమో గుడిగా ఇదిగా అదేది ఏదో ఆ తల్లి గుడి కట్టాలి, ఇంకొక వర్గం ఏదో మేము క్రిస్టియన్స్ ఇక్కడ మేమంతా కట్టేదానికి లేదు అని చెప్పి రెండు వర్గాలుగా చీలినాయి. రెండు వర్గాలు ఈ విధంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు, ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఛానల్లో చూపిస్తున్నారు, ప్రముఖ ఛానల్. ఆ ఛానల్లో పేరు చెప్పేదానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆ ఛానలే ఈ గొడవ జరగక ముందు ఆ ఛానల్లోనూ చూపించారు, ఆ పేపర్లో కూడా వేశారు. అంటే శిథిలావస్థకు చేరిపోయింది రామాలయము, ఈ రామాలయానికి దిక్కు లేదు, ఈ రాష్ట్రంలో దేవాలయాలకు ఇంకెక్కడ దిక్కుంది, మేమేదో దేవాలయాలను ఉద్ధరించేస్తా ఉన్నాము, హిందూ మతాన్ని ఉద్ధరించేస్తున్నాము, హిందువులకు అన్యాయం జరగకుండా చూస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇలా అనేవాళ్ళు ఈ రామాలయాన్ని ఎందుకు శిథిలావస్థలో వదిలేశారు అని చెప్పేసి కూడా అదే ఛానల్ అదే పేపరు ఆ రోజు చెప్పింది. మళ్ళీ ఈ రోజు ఏం చెప్తా ఉందంటే అదే ఛానల్, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఆ గుడి అక్కడ వద్దు అనేసి అంటే వీళ్ళు ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికోసం, హిందువుల ఓట్లు అప్పనంగా కొట్టేసేదానికోసం అక్కడ పోయి రామాలయం కడుతున్నాం అని చెప్పి రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ వాళ్ళు యాగి చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ అదే పేపరు అదే ఛానల్లో మాట్లాడుతారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దీంట్లో బ్యాక్ ఎండ్ లో ఎవరున్నారు, ఏమి జరుగుతా ఉంది అనేది. ఇంకా మీరు అడిగినట్లు హోమ్ మినిస్టర్ గారు ఆల్రెడీ పోలీస్ యంత్రాంగానికి అక్కడ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అక్కడ అంత పెద్ద గొడవ జరిగినా కూడా ప్రాణాపాయం లేకుండా దాన్ని కంట్రోల్ చేయగలిగారు. 144 సెక్షన్ పెట్టారు, చేస్తున్నారు. సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఆ సున్నితమైన అంశంతో అన్ని కూడా కూలంకుషంగా చేసి ఎవరెవరి మీద కేసులు దాడి జరిగింది, ఆ దాడి చేసిన వారి మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కొంతమంది జైల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇది ఈ రోజు నుండి జరిగేటువంటి కార్యక్రమం కాదు సురేష్ గారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కానుండి కూడా ప్రతి దేవస్థానం మీద కూడా వీళ్ళు దాడులు చేయడం, దాడి చేసేసిన తర్వాత వీళ్ళకి ఎవరికి సంబంధం లేనట్టు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వచ్చి మీడియా ముందు ఇంత అన్యాయం జరిగిపోతా ఉంది, మాకు గత 2 నెలలకు ముందు కూడా కొండ మీద చూసాం, కొండ మీద ఈయన నుండి బీరు బాటలు ఎత్తుకొని పోయి బీరు బాటలు పోలీస్ గెస్ట్ హౌస్ ఆనుకొని బీరు బాటలు వేసేసి సాక్షి రిపోర్టరు దాని ఫోటోలు తీసి వేసింది, సాక్షి రిపోర్టర్ బంధువు ఫోటోలు తీసింది సాక్షి రిపోర్టరు, వెంటనే దాంట్లో టెలికాస్ట్ చేయడం,
దానికి వెంటనే మా అపరిచితుడు ఒక అతను ఉన్నాడు ఇక్కడ, కరుణాకర్ రెడ్డి. ఆ అపరిచితుడు మీడియా ముందుకు వచ్చేసి కొండ మీద సాక్షాత్ పోలీస్ గెస్ట్ హౌస్ పక్కలో బీరు బాటిల్ వేసేసారు, కూటమి ప్రభుత్వంలో కొండ మీద అపచారం జరిగిపోతా ఉంది, బీరు తాగుతున్నారు, మాంసం దొరుకుతా ఉంది అని చెప్పేసి నేను వస్తానని చెప్పి వీళ్ళకి చెప్పి వెంటనే ముందుకు వచ్చేసి ఆగడం చేసింది కూడా మేము చూసాం. అంటే నేను ఎందుకు ఇది క్లియర్గా చెప్తున్నానంటే, ఆ సాక్షి రిపోర్టరు నా వార్డులోనే ఉంటాడు. నేను ఏ వార్డులో అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నానో అదే వార్డులో అతను పనిచేస్తాడు. నాకు క్లియర్గా తెలుసు కాబట్టి అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి దుకాణందారులు కూడా నాకు ఫోటోలు పంపించడం వాళ్ళు పెట్టిందని. వెంటనే నేను కూడా మనసులో ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది, ఇది వాస్తవం కరుణాకర్ రెడ్డి గారు, మీరు అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి, దీంట్లో మీరే ఆవాస్ పాలైపోయినారు అని చెప్పి. అదే విధంగా ఇప్పుడు రామాలయం కూడా, అంటే రాష్ట్రము ప్రశాంతంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎట్లా మనకు 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు సంతోషంగా ప్రశాంతంగా ఉంటే మేము ఎట్లా ఓర్చుకోవాలా? ఈ ప్రజల మీద కసి తీర్చుకోవాలి కదా. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా రావణ కాష్టం లాగా ఏదో ఒకటి రగిలిస్తూ ఉండాలి కదా. ఒకవేళ ఈ విధంగా రగిలిచ్చి ఏదన్నా పోలీస్ యంత్రాంగం లేకపోతే ప్రభుత్వం స్పందించిందనుకో, వెంటనే ఏం చెప్తారు? మళ్ళీ మేము ప్రశ్నించిన దానికి మా మీద కేసులు పెట్టేశారు, మమ్మల్ని అరెస్ట్ చేసేశారు, వాక్ స్వాతంత్రం లేదా మాకు ఈ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని మాట్లాడనివ్వడం లేదు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు, ఒక పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తున్నారు మా నాయకుల్ని అని చెప్పి మళ్ళా వాళ్ళే మాట్లాడతారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మేము దీనికన్నా ఇంకా ఎక్కువ మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతా ఉంది, ఎవరు బ్యాక్ ఎండ్ లో ఉన్నారు, హిందూ మతం మీద దాడి ఎవరు చేస్తున్నారు అనేది. అంటే నేనేమంటానంటే, మన దేశం లౌకికవాద దేశం. దీంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలా అనేది తెలుగుదేశం పార్టీ ధ్యేయం. మేము మొన్న రంజాన్ జరిగింది, రంజాన్ జరిగితే నా సోదరులు ముస్లిం సోదరులందరినీ పిలిచాం, వాళ్ళకి ఇఫ్తార్ హిందీ ఇచ్చాం, వాళ్ళతో కూడా కూర్చొని అలాయ్ బలాయ్ చేసుకున్నాం, వాళ్ళ మత సామరస్యాన్ని కాపాడుతూ ముందుకు వెళ్ళాం. క్రిస్మస్ రోజు వాళ్ళతో కూడా కలిసి సహపంక్తి భోజనాలు చేశాం, వాళ్ళతో కూడా కలిసి ముందుకు పోయాం. అంటే ఇక్కడ ఏమి చెప్తానంటే, నేను ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తూనే, ఎవరి మత సామరస్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూనే ఇంకొక మతాన్ని మనం ద్వేషించకూడదు. సర్వమానవులు, సర్వ మతాలు సమానంగా మనం భావించాలా అనే ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొక రకంగా, ఇంకొక కోణంలో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మొన్న 4 రోజుల ముందు సాక్షాత్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. మతము మారినటువంటి దళితులు ఎవరైనా కూడా ఓసీలే అవుతారు, వాళ్ళని దళితులు అనొద్దండి, వాళ్ళు దళిత క్రిస్టియన్స్ అనొద్దండి, వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. కానీ మళ్ళా ఈడేమంటున్నారంటే, కొంతమంది ముసుగేసుకొని, అంటే ఆ పెద్దలుగా చెప్పుకున్నటువంటి కొంతమంది ముసుగేసుకొని ఎక్స్ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు కొంతమంది మేము జడ్జీలుగా రిటైర్డ్ అయినాము అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ మళ్ళా ముందుకు వచ్చి మొన్న రంజాన్కు చంద్రబాబు నాయుడు గారు పోయి టోపీ వేసుకున్నాడు కాబట్టి చంద్రబాబు గారిని ముస్లిం కన్వర్ట్ అనేద్దామా అంటే, తలకాయలో ఉండాల్సిన మెదడు మోకాళ్ళకి వచ్చేసినట్టుంది అతనికి. అంటే ఒక ముఖ్యమంత్రి అన్ని మతాలనే పోయి అన్ని మతాలని సమానంగా చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళతో కూడా పోయి సకపంతి భోజనం చేసి వాళ్ళ మత విశ్వాసాన్ని కాపాడడం కోసం టోపీ పెట్టుకొని ఆయన నమాజు చేస్తే, ఆయన కన్వర్ట్ అయిపోయినాడు, నమాజ్ చేశాడు,
అప్పుడు ముస్లిం అయిపోయినాడు, ఆయన ముస్లిం కనిపెట్టించాలన్నా అనేది ఒక మేధావి చెప్పుకునేటువంటి, ఒక పనికిమాలిన మేధావిగా చెప్పుకునే అతను మాట్లాడతాడు అంటే మనం ఏం మాట్లాడతాం అంటే రేపు పోయి సరేలేండి, అటువంటి వాటి గురించి ఏం మాట్లాడతాం, లేక వితండవాదం చేసే వాళ్ళతో వాళ్ళ గురించి మనకెందుకు. కానీ ఇలా అనుకుంటే మేధావులు మీడియాలో కూడా ఉన్నారు. మీరు అనగానే టక్కుమన్నట్టు గుర్తొచ్చింది. ఈ ఆయన కమల్ హాసన్ గారు ఈ మధ్య పార్లమెంట్కి ఎన్నికయ్యాడు కదా, ఆయన స్పీచ్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాడని చెప్పేసి ఒక సీనియర్ మోస్ట్గా చెప్పుకునేటువంటి ఒక జర్నలిస్ట్ డిబేటే పెట్టాడంట. ఇంకా నాకు చూసే అదృష్టం దక్కలేదు, బట్ ఏదో ఒక చిన్న బిట్ చూశాను. ఆ రకంగా ఉంటారు. రమేష్ గారు,